ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకుని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృపే గాని మన గొప్పతనం కానే కాదని మనందరికీ తెలుసు. మరి అందును బట్టి తండ్రికి మనస్ఫూర్తిగా ఒక్క కృతజ్ఞత హార్ట్ఫుల్ గా చెప్తామా? అలాగే ఈ నూతన దినంలో తండ్రి జన్మదినం. మరి మనం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం దేవుని కృప. మనకన్నా గొప్ప వాళ్ళు, మనకన్నా భక్తి గల వాళ్ళు, దేవునికి ఎంతో ఇష్టమైన వాళ్ళు కూడా ఈ దినాన లేరు అని ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం. మరి వారికంటే మనం గొప్పవారం కాదు. తండ్రి జన్మదినం ఈ రోజున మనం సజీవులుగా ఉన్నామంటే తండ్రి మన మీద జాలిపడి కనికరపడి ఆ అవకాశం తండ్రి మనకిచ్చాడు కదా. అందును బట్టి తండ్రికి కృతజ్ఞత చెప్తాము. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడ జీవము గల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం ప్రభా. మరి గడిచిన రాత్రంతా ప్రభా మేము ప్రశాంతంగా పడుకున్నామంటే అది కేవలం మీ కృపే గాని మా బలము మా శక్తి కానే కాదు ప్రభా. మరి క్షేమంగా ఈ నూతన దినంలో మీరు జన్మించిన ఈ దినాన మేము సజీవులుగా క్షేమంగా ఉన్నామంటే అది కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ మా మీద ఉండబట్టే. ఏ పాటి వారం నా తండ్రి, మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, మీరు ప్రేమించిన బిడ్డలు కూడా నా తండ్రి ఈ సమయం ఈ రోజున మరి లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. ఏ పాటి వారం నా ప్రభ, అందుని బట్టి మీకే స్తోత్రం ప్రభ. మా మీద కనికరపడిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మేము చేసిన పాపాల నుండి మమ్మల్ని రక్షించడానికి ప్రభ, మేము దారి తప్పిపోతుంటే మమ్మల్ని సరైన దారిలో నడిపించడానికి మీ నుండి మేము దూరం అవ్వకూడదని ప్రభ మా మీద జాలిపడి ఎంత దుర్మార్గులమో మా గురించి తెలిసి కూడా, ఎంత భయంకరమైన పాపాత్ములమో తెలిసి కూడా, గ్రహించి ఉండి కూడా, ఎరిగి ఉండ కూడా నా తండ్రి మా మీద జాలిపడి కనికరపడి ఎవరు పడతారయ్యా? ఇంత జాలి ఎవరు పడతారు మా మీద? ఇంత దుర్మార్గులమైన మా మీద ఎవరు జాలి చూపిస్తారు? ఎవరు కనికర పడతారు? ఎవరు మా మీద దయ చూపిస్తారు తండ్రి? మరి మా కోసం నా ప్రభ, మరి మీ ప్రాణాన్ని అర్పించడానికి ఒక మామూలు మనిషిగా నా తండ్రి ఆ మహిమనంతా వదిలిపెట్టేసి నా తండ్రి, మీ తండ్రిని, ఆత్మీయ తండ్రిని ప్రభ, తండ్రిని కూడా వదిలిపెట్టి ఆ మహిమని, ఆ ఘనతని వదిలిపెట్టేసి మా కోసం, ఎటువంటి అర్హత లేని మా కోసం ఈ దినాన ప్రభా మరి మామూలు మనిషిగా ఈ భూమి మీదకి వచ్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా బ్రతికెంత, మా భక్తి ఎంత ప్రభా, అందుని బట్టి మీకే స్తోత్రం. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం నా తండ్రి. మరి ప్రభా మీ జన్మదినాన్ని ప్రభా మేమంతా సంతోషంగా జరుపుకునే అవకాశం మాకిచ్చిన దేవా మీకే స్తోత్రం. ప్రతి ఒక్కరి కుటుంబంలో నా తండ్రి శుభమే జరగాలి కానీ, శాంతి సమాధానమే నా తండ్రి కుటుంబాల్లో ఉండాలి కానీ అశాంతి ప్రభా ఉండకూడదు నా తండ్రి. సమస్యలున్నా సరే, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే, మరి సంతోషంగా ధైర్యంగా ఆ సమస్యలు ఎలా ఎదుర్కోవాలి, నేను చేసిన తప్పు నా తండ్రి దగ్గర ఒప్పుకోవాలి, నా తండ్రి దగ్గర నేను ఒప్పుకున్నాను అంటే ఖచ్చితంగా నా తండ్రి నా సమస్యకి పరిష్కారం చూపించబోతున్నాడు. నేను ధైర్యంగా ఉండాలి. నా తండ్రి దగ్గర నుంచి నేను జవాబు పొందుకునేదాకా నేను ధైర్యంగా ఉండాలి. నేను విశ్వాసంతో ఉండాలి. నేను వేదన పడకూడదు, నిరుత్సాహపడిపోకూడదు, దిగాలు పడిపోకూడదని బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. మరి మీరిస్తేనే బిడ్డలు పొందుకుంటారు. నేనెంత చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు, నేనెంత చెప్పినా వారు ధైర్యం తెచ్చుకోరు ప్రభా. ఇంకా నిరాశ నిస్పృహలోనే ఉంటారు. నేనే పాటిదాని నా తండ్రి, నేనెంత, నా భక్తి ఎంత ప్రభా. కానీ మీరు చెప్తే బిడ్డలు ఖచ్చితంగా ధైర్యంగా ఉంటారు. సింహము వల్ల ఎన్ని సమస్యలైనా ధైర్యంగా ఎదుర్కొంటారు ప్రభా. మరి బిడ్డలకు నూతన హృదయాలు మీరు ఇవ్వండి, నూతన జీవితాన్ని మీరు ఇవ్వండి ప్రభా. వారి కుటుంబాల్లో, ప్రతి ఒక్కరి కుటుంబంలో నిజమైన క్రిస్మస్ ఒక్కరోజుతో కాదు నా తండ్రి, ఈ ఒక్కరోజే క్రిస్మస్ జరుపుకోవడం కాదు ప్రభా, సంతోషంగా ఉండడం కాదు, ఉత్సాహంగా ఉండడం కాదు నా తండ్రి. ప్రతిరోజు వారు బ్రతికి ఉన్నంత కాలం నా తండ్రి, మరణించే వరకు కూడా ప్రతి ఒక్కరు నా తండ్రి, ప్రతి ఒక్కరి జీవితం, ప్రతి ఒక్కరి కుటుంబం నిజమైన క్రిస్మస్ ప్రతిరోజు సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఒక్కరోజు 2 రోజులు కాదు నా తండ్రి, ప్రతిరోజు నాతోనే ఉంటాడు, నా కుటుంబంలోనే ఉంటాడు. నేను దారి తప్పితే నన్ను సరిచేస్తాడు, నేను తప్పుగా మాట్లాడితే నన్ను గద్దిస్తాడు, నేను అనరాని మాట మాట్లాడితే నా మీద కోపడతాడు, నన్ను సరైన దారిలో నడిపిస్తాడు, నా మీద జాలి పడతాడు, నేను ఏడిస్తే నా కన్నీరు తుడుస్తాడు, నేను అధైర్యపడితే నాకు ధైర్యాన్ని ఇస్తాడు, నేను ఒంటరిని అని నేను బాధపడితే నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు.
గాఢాంధకారపు లోయలో నువ్వు ఉన్నా సరే నీతో పాటు నేను ఉంటాను అని నా తండ్రి నాతో మాట్లాడతాడు. అలాంటి తండ్రి నా కుటుంబంలో నాతో ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి, నేనెందుకు అధైర్యపడాలి, నేనెందుకు నిరుత్సాహపడాలి? నేను ఓడిపోతే మరలా విజయాన్ని ఎలా పొందుకోవాలో నా తండ్రి నాకు నేర్పిస్తాడు అని ప్రభా బిడ్డలు ధైర్యం తెచ్చుకోవాలి, గుండె ధైర్యం తెచ్చుకోవాలి. మీ ఎడల భయము భక్తి కలిగి జీవించాలి ప్రభా. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత భయంకరమైన అనారోగ్య సమస్య వచ్చినా సరే నేనేదో దారి తప్పు ఉంటాను. నా తండ్రి నుంచి నేను దూరం అయిపోయాను, నా తండ్రి చేతిలో నుంచి నేను జారిపోతున్నాను, అందుకే నాకు ఈ సమస్య, అందుకే నాకు ఈ గద్దింపు వచ్చింది. సమస్య కాదు నాకు వచ్చింది, నా తండ్రి దగ్గర నుంచి ఒక గద్దింపు వచ్చింది, ఒక హెచ్చరిక నాకు పంపించాడు నా తండ్రి సమస్య రూపంలో. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, మనుషుల వైపు నేను చూడను, నా తండ్రి పాదాలు పట్టుకుంటా. సరేగా నేను జారిపోకుండా నా తండ్రి నన్ను గట్టిగా పట్టుకోమని అడుగుతాను. ఏ తప్పు చేశానో నాకు తెలియదయ్యా, అయినా సరే క్షమించి నా చేయి విడిచిపెట్టొద్దని నా తండ్రి పాదాలు పట్టుకుంటాను. అనే హృదయాన్ని ప్రభా, నూతన హృదయాలు, నూతన ఆలోచనలు, నూతన ప్రార్థన ప్రభా బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. మరి దీన మనసు, తగ్గింపు మనసు, సాత్వికమైన మనసు, సున్నితమైన మనసులు ప్రతి ఒక్కరికి ఇవ్వండి నా ప్రభా. భర్తకి లోబడే మనసు భార్యకి, భార్యని ప్రేమించే మనసు భర్తకి, ఇద్దరు మేడల భయభక్తులు కలగాలి ప్రభా. మరి పెద్దల్ని ప్రభా గౌరవించే మనసు బిడ్డలకు ఇవ్వండి, బిడ్డల ప్రేమించే మనసు పెద్దవాళ్ళకి ఇవ్వండి ప్రభా. వాళ్ళ మనసును అర్థం చేసుకునే మనసు పెద్దవాళ్ళకి ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఉద్యోగాల కోసం ఎవరైతే ప్రభా మరి ఎదురు చూస్తున్నారో, వెతుకుతున్నారో, ఉద్యోగాలు పోగొట్టుకున్నామని బాధపడుతున్నారు, వారితో మీరు మాట్లాడండి. అమ్మ, అంతకన్నా మంచి ఉద్యోగాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను, అంతకన్నా మీకు మేలైన ఉద్యోగాన్ని, అంతకన్నా మంచి శాలరీ వచ్చే ఉద్యోగాన్ని మీకు చూపించబోతున్నాను. మీరు ధైర్యంగా ఉండండి, అప్పటి వరకు మీరు కనిపెట్టుకొని ఉండండి, ఓర్పు సహనంతో ఉండండి, విశ్వాసంతో ఉండమని బిడ్డలతో మీరు మాట్లాడితేనే వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారు ప్రభా. నా మాట అయితే వాళ్ళకి ధైర్యం రాదు నా ప్రభా. నేనే పాటిదాన్ని ప్రభా. బిడ్డలతో మీరు మాట్లాడి వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వమని, ఒక మంచి ఉద్యోగాన్ని, మంచి శాలరీని ప్రభా బిడ్డలు పొందుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితాల్లో జరిగించండి ప్రభా. అలాగే నా తండ్రి కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు ప్రభా, మనశ్శాంతి లేకుండా ఉన్నారు ప్రతి ఒక్కరి కుటుంబాలను మీరు దర్శించి ఏ విషయంలో వాళ్ళు జారిపోతున్నారు, ఏ విషయాల కోసం వాళ్ళ సొంత ఆలోచనతో అప్పులు చేశారు, వాళ్ళకు తెలుసుకునే, ఆ గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు దయచేసి నా తండ్రి. వారు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకుని మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రభా కన్నీటితో పశ్చాత్తాపడి ఒప్పుకునేలా మీ కృప అనుగ్రహించండి. వాళ్ళ హృదయాలు మీ దగ్గర కురుమరించాలి, వాళ్ళ హృదయాలు మీ పాదాల దగ్గర కురుమరించాలి. వాళ్ళు చేసిన తప్పు ప్రతిదీ వాళ్ళు జ్ఞాపకం చేసుకొని మీ పాదాల దగ్గర ఒప్పుకునే అవకాశాన్ని, ఆ హృదయాన్ని, ఆ జ్ఞానాన్ని, తెలివిని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా వారికి ఒక దారి చూపించండి. ఆ సమస్యకి పరిష్కారం మీ దగ్గర నుంచి రావాలి ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు ప్రభా. మీ వాక్యం అనుసరించి ఎలా నడుచుకోవాలో, మీ మాట చూపున ఎలా లోబడాలో, మీ వాక్యం ప్రకారం మిమ్మల్ని ఎలా వెంబడించాలో బిడ్డలకు నేర్పించండి. లోకాన్ని ఫాలో అవుతున్నారు, లోకం ప్రకారం నడుస్తున్నారు, లోకం అప్డేట్ అవుతుంది కాబట్టి మేము కూడా అప్డేట్ అవ్వాలి అనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఇది దేవుని చిత్తమా కాదా? నా తండ్రి నేను చేసే పనుల వల్ల నా తండ్రి సంతోషిస్తాడా, బాధపడతాడా అని ఆలోచించట్లేదు ప్రభా. మళ్ళీ మీ బిడ్డలే, మీకు ఎప్పుడు మొరపెట్టే బిడ్డలే, మీ వాక్యం చదివే బిడ్డలే, మీ మందిరానికి వచ్చి మిమ్మల్ని స్తుతించే బిడ్డలే దారి తప్పిపోతున్నారు ప్రభా. కానీ గ్రహించుకోలేకపోతున్నారు. అపవాది చేతుల్లోకి, అపవాది బంధకాల్లోకి బిడ్డలు జారిపోనివ్వద్దు ప్రభా. మరి చిక్కుకోనివ్వద్దు నా తండ్రి, చిక్కుబడనివ్వద్దు ప్రభా. బిడ్డల హస్తాలు ప్రభా మీరే పట్టుకోండి, వాళ్ళ హృదయాలు మీరు పట్టుకోండి, వారి మనోనేత్రాలు తెరవండి ప్రభా. నేను చేసే పని ఇది సరైంది కాదు, నేను మాట్లాడే మాటలు సరైనవి కాదు, నా ప్రవర్తన సరైంది కాదు, ఇది తప్పు, దేవునికి విరుద్ధం. లోకమంతా నా ప్రవర్తన మెచ్చుకోవచ్చు, లోకమంతా నేను చేసే పనిని వాళ్ళు గొప్పగా పొగడొచ్చు, లోకమంతా నన్ను పొగడ్తలతో ఉంచెత్తవచ్చు, కానీ ఇది దేవునికి విరుద్ధం, ఇది లోకానికి మెచ్చే గాని నా దేవునికి కోపం తెప్పించింది అని ప్రభా బిడ్డలు గ్రహించుకోవాలి. బిడ్డలు చేసిన తప్పు వాళ్ళు సరిచేసుకొని ప్రభా మీ పాదాల దగ్గరకు వచ్చి సరైన క్రమంలో నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ప్రభా మీ మందిరాలకు వెళ్ళేటప్పుడు నా తండ్రి మరి బిడ్డలు ఎవరెవరైతే మీ జన్మదినాన్ని ప్రభా సంతోషంగా మరి మీ సన్నిధికి వచ్చి ప్రభా ఆనందంగా ఒకరితో ఒకరు ప్రేమగా నడుచుకొని మాట్లాడాలని మీ వాక్యం విని నా ప్రభా మరి మిమ్మల్ని స్తుతించి
స్తుతించి ఆరాధించాలని ఆశ కలిగి ఉన్నారు ప్రతి ఒక్కరిని ప్రభా క్షేమంగా మరి సన్నిధికి తీసుకెళ్ళి మరి అక్కడ మీ మందిరంలో కూడా వాళ్ళు వారి ప్రవర్తన జాగ్రత్తగా వాళ్ళు చూసుకుని ప్రభా నా తండ్రి నాతో మాట్లాడుతున్నాడు, నా తండ్రి నన్ను హెచ్చరిస్తున్నాడు, నా తండ్రి నాకు ఒక మంచి శుభవార్త నాకు ఇవ్వబోతున్నాడు అని ప్రభా బిడ్డలు ఆశగా సంతోషంగా నా ప్రభా మీ మందిరాలకు వచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మరలా ప్రార్థన ముగించుకొని నా ప్రభా మీకు సంతోషంగా వాళ్ళు ప్రవర్తించి నా తండ్రి మరి క్షేమంగా వారి గృహాలకు చేర్చమని అడుగుచున్నాం ప్రభా. ఏం మాట్లాడాలి, ఏం అడగాలి, వేటి గురించి మీకు మొరపెట్టాలో బిడ్డలకు నేర్పించండి. అనవసరమైన వాటి గురించి వాళ్ళు ఆలోచించనివ్వద్దు. ఏది అవసరమో అదే వాళ్ళ మైండ్లో ఉండేలా వారి హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే మరి దూరంగా ఎవరైతే ఉన్నారో ప్రభా వేరే ఊళ్ళకే వెళ్తున్నారో వాళ్ళకు కూడా ప్రభా మీ కాపుదల వారి చుట్టూ ఉంచండి. వారి నీ పక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము మీ ఎద్దుకు రాదు అన్నారు. నీ రాకపోకల యందు యెహోవా నీకు తోడుగా ఉండును అన్నారు. మరి మీ మాట చొప్పున నా తండ్రి మరి బిడ్డలు క్షేమంగా వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి ప్రభా వాళ్ళ గృహాలకు చేరుకొని అంతే క్షేమంగా మరలా వాళ్ళు తిరిగి ప్రయాణం అయ్యేలా మీ కృప అనుగ్రహించండి. మీ తోడు మీ కాపుదల లేకపోతే బిడ్డలు క్షేమంగా వెళ్ళారు ప్రభా. నేను జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తానే, నేను క్షేమంగా వెళ్తానే అనుకుంటారేమో. అలాంటి మనసు బిడ్డలకు రానివ్వద్దు. నా తండ్రి నాతో ఉంటేనే మేము క్షేమంగా వెళ్తాము, నా తండ్రి మాకు తోడుగా ఉంటేనే మరలా క్షేమంగా మేము తిరిగి వెనక్కి వస్తామని ప్రభా ఆలోచన అటువంటి మనసే బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి దానికి మీ దగ్గరికే రావాలి, మనుషుల వైపుకు వాళ్ళు వెళ్ళనివ్వద్దు నా తండ్రి. నేను చెప్తే బిడ్డలు అర్థం కాదు ప్రభా. నేనెంత, నా బ్రతుకెంత, మీరే బిడ్డలతో మాట్లాడండి. ఎలా ధైర్యంగా ఉండాలి, ఏ విషయాల్లో మనుషుల మీద ఆధారపడద్దు, ఏ విషయాల్లో దేవునికి మీ దగ్గరకు రావాలి, ఏ విషయంలో మీకు లోబడి జీవించాలి అని ప్రతి ఒక్కటి బిడ్డలకి చిన్న బిడ్డల ప్రభు దారి తప్పిపోతున్నారు, తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు, బలహీనలో నా తండ్రి. మరి లోకపరమైన జ్ఞానంతోనే ఉన్నాము. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు. ఆ వెర్రితనమే మేము మంచి జ్ఞానవంతులు అనుకుంటున్నాం. అదంతా వెర్రితనం అని కూడా గ్రహించలేకపోతున్నాం. బిడ్డల మనోనేత్రాలు తెరిచిన ప్రభా మరి వాళ్ళు ఏ దారిలో వెళ్తున్నారో వాళ్ళు తెలుసుకొని గ్రహించుకొని అది సరైంది కాదు, వాక్యానికి విరుద్ధం, నా తండ్రికి ఇష్టం లేని పని అని ప్రభా వాళ్ళు గ్రహించుకొని మీ పాదాల దగ్గర క్షమాపణ అడిగి తిరిగి ప్రభా మీ దగ్గరకు వచ్చేలా వారి హృదయాలు మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా బిడ్డల జీవితాల్లో నా తండ్రి వాళ్ళకి ఎన్ని సమస్యలు వచ్చినా సరే ప్రభా, ఎంత భయంకరమైన సమస్య వచ్చినా ధైర్యంగా ఎలా ఉండాలి, సింహము వలె ధైర్యంగా ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలో బిడ్డలకు నేర్పించండి, అలవాటు చేయండి. గుండె ధైర్యాన్ని ప్రభా మీరిస్తేనే ప్రభా బిడ్డలు పొందుకుంటారు. మరి దావీదు ఒంటరిగా ఉన్నప్పుడు నా తండ్రి సింహం గొర్రెల మీదకి వచ్చినప్పుడు నా తండ్రి దావీదు భయపడలేదు. నా తండ్రి నాతో ఉన్నాడు, నా తండ్రి నా పక్షాన ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి? గొల్యాతు, అంత పెద్ద గొల్యాతును చూసి కూడా భయపడలేదు నా తండ్రి. మరి బిడ్డలు నా ప్రభా ప్రతిరోజు మీకు ప్రార్థన చేస్తున్నారు, ప్రతిరోజు నా తండ్రి మీ వాక్యాన్ని చదువుతున్నారు, కానీ ఆ ధైర్యం తెచ్చుకోలేకపోతున్నారు, అధైర్యంగా ఉంటున్నారు ప్రభా. మరి బిడ్డలతో మీరు మాట్లాడే వారికి ధైర్యాన్ని ఇవ్వండి. మరి సింహము వలె సింహాన్ని కూడా ఎదిరించగల ధైర్యాన్ని ప్రభా బాలుడుగా ఉన్న దావీదుకి ఇచ్చారు. మరి బిడ్డలు కూడా నా తండ్రి అలాంటి బాల్య స్థితిలోనే ఉన్నారు ప్రభా. పెద్దవాళ్ళు లోకపరంగా పెద్దగానే కనిపిస్తున్నారు, కానీ వాళ్ళ ఆత్మీయ స్థితి మాత్రం బాల్య దశలోనే ఉంది నా తండ్రి. ఆ దశను ప్రభా మరి బిడ్డలు ఇంకా వాళ్ళు పెరిగేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. మరి దావీదుకు ఎలాంటి ధైర్యం ఇచ్చారు, గొల్యాతును ఎదుర్కొనే శక్తి ప్రభా ఎలా ఇచ్చారు, అలాంటి పౌరుషాన్ని ఎలా ఇచ్చారు ప్రభా, అదే పౌరుషాన్ని, అదే ధైర్యాన్ని, అదే విశ్వాసాన్ని ప్రభా బిడ్డలకు కూడా అనుగ్రహించండి నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేదు ప్రభా. మొదట వారు చేసిన తప్పు వాళ్ళు క్షమాపణ అడగాలి. క్షమాపణ అడిగిన తర్వాత ఖచ్చితంగా నా తండ్రి నా సమస్యకు పరిష్కారం చూపిస్తాడు. నేను జవాబు పొందుకోపోతున్నాను, నేను ధైర్యంగా ఉంటాను, నేను నిరుత్సాహపడిపోను, ఆ సమస్య గురించి నేను ఆలోచించను. నా తండ్రి చూపించే ఆ దారి, ఆ మార్గం, ఆ పరిష్కారం కోసం నేను ఆశగా కనిపెట్టుకొని ఉంటాను నా తండ్రినే అనే హృదయాన్ని ప్రభా ఆలోచన బిడ్డలకు ఇవ్వండి. వారి హృదయాల్లో వాళ్ళ మెదడులో నింపండి నా ప్రభా. లోకం వైపు వాళ్ళు చూడకూడదు, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా. మరి మనుషుల వైపు వాళ్ళు చూడకూడదు ప్రభా. ఎన్ని సమస్యలు వచ్చినా మనుషుల మీద వాళ్ళు ఆధారపడద్దు, మీ పాదాల దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలి ప్రభా. నా తండ్రి పాదాలు పట్టుకుంటా నాకు సరైన పరిష్కారం నా తండ్రి నాకు చూపిస్తాడు. మనుషులైతే సగం సగం పరిష్కారం చూపిస్తారు, కానీ నా తండ్రి అయితే సరైన పరిష్కారం, అది ఇక సమస్యకు శాశ్వత పరిష్కారం నా తండ్రి మాత్రమే చూపిస్తాడనే ఆ గ్రహింపు నా తండ్రి బిడ్డలకు దయచేయండి ప్రభా. ధైర్యం, విశ్వాసాన్ని మీరు అనుగ్రహించండి. వాళ్ళ హృదయాన్ని ఎలా కృమ్మరించాలో బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరి
గృహాన్ని ప్రభా, కుటుంబాన్ని నా తండ్రి శాంతి సమాధానంతో మీరు నింపండి ప్రభా. అశాంతిని తీసివేయండి ప్రభా. దురాత్మ శక్తులను యేసు నామంలో బంధించమని అడుగుచున్నాం నా ప్రభా. మరి బిడ్డలు సంతోషంగా ఉండాలి. మీ కృప బిడ్డలకు తోడుగా ఉంటే చాలు నా తండ్రి. ఈ లోకపరమైన ఆ కీర్తి ప్రతిష్టలు బిడ్డలకు వద్దు నా ప్రభా. మీ చిత్తంలో బిడ్డలు పెరగాలి, మీకు దగ్గర అవ్వాలి, మీ దగ్గర వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవాలి నా తండ్రి. సరైన దారిలో వాళ్ళని నడిపించి నా తండ్రి వారి కుటుంబాలను కట్టమని, ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించేలా మీ కృప అనుగ్రహించమని. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం, అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి, మీరు ప్రభా బిడ్డలు బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు. నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి, ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే. నా తండ్రి నాకు చెప్పాడు, ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి. ఎందుకంటే నా తండ్రి చెప్పాడు, ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి, భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతూ అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.